భారతదేశ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిగా, లాంగెస్ట్ సర్వ్డ్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి కాలాన్ని దాటి 4399 రోజులు దాటి ముందుకు పోతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక ఆగమాగం అవుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఓటు చోరీ కాదు సీటు చోరీ జరిగింది అని చెప్పి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకి మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి ఓపిక ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సహా ఎవరైనా సరే ఏ చౌరస్తా కన్నా చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారేమో ముందు సమాధానం చెప్పాలి. 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలనేటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లాగా అప్పుడు కూడా కాంగ్రెస్లో ప్రావిన్సులకు సంబంధించినటువంటి నాయకులు నాయకత్వం వహించేవాళ్ళు. వారు అప్పుడు దేశ తొలి ప్రధానిగా ఎవరు ఉండాలి స్వతంత్రం సిద్ధించిన తర్వాత అని చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూర్చొని ఓటింగ్ జరుపుకున్నారు. ఆ ఓటింగ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇద్దరు పోటీ పడితే జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చింది 1 ఓటు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చినాయి 16 ఓట్లు. 16 ఓట్లు వచ్చిన పటేల్ని పక్కకు పెట్టి 1 ఓటు వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూని తీసుకొచ్చి అడ్డదారిలో ఈ దేశానికి తొలి నామినేటెడ్ ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సీటు చోరీ అని చెప్పి ఓటు చోరీ గురించి, సీట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. చరిత్ర పాఠ్యాంశాల్లో ఈ అంశాలు చెప్పలేదు కాబట్టి దేశ ప్రజలకు ఎవరికి తెలివై నెహ్రూ గారే గొప్ప అంటే నెహ్రూ గారే గొప్ప అని ఒక భజన చేసేటువంటి కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల పేర్లు తప్ప ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో లేదా దేశ చరిత్రలో పాల్గొన్నటువంటి ఏ స్వతంత్ర సంగ్రామ ఉద్యమకారుని పేరుని కాంగ్రెస్ పార్టీ మాట్లాడేందుకు కానీ ఆ నాయకుడిని కనీసం ఈ ఒక విగ్రహం ఈ దేశంలో పెట్టడానికి కానీ కాంగ్రెస్ పార్టీకి మనసొప్పదు. వీళ్ళు ఇంత గొప్పగా మాట్లాడతారు, ఇన్ని మాటలు చెప్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది, కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సింది ఏంటంటే దేశానికి తొలి ప్రధాని అని నెహ్రూని ఎట్లయితే చెప్తున్నారో అసలు పంచాయతీ కంటే ముందు నెహ్రూ గారి కంటే ముందు భారతదేశ ప్రధానిగా సుభాష్ చంద్రబోస్ని ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు మన దేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందే 1943లోనే సింగపూర్లో మన దేశానికి ప్రధానమంత్రిగా సుభాష్ చంద్రబోస్ గారు ప్రమాణ స్వీకారం చేయడమే కాదు, ఒక ఆర్మీని ఈ దేశానికి నాణ్యాలు ఎట్లుండాలి, రూపాయలు ఏముండాలి అనేది ప్రకటిస్తే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఆయనను ప్రైమ్ మినిస్టర్గా కూడా గుర్తించినాయి. మేము ఇంకా చరిత్ర జ్ఞాపకాల్లోకి, చరిత్ర పుటల్లోకి పోవాలనుకుంటలేము. ఇండిపెండెన్స్ ఇండియాలోనే మెజారిటీ ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తిని కాదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కాదని, జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడే ఓటు చోరీ, సీటు చోరీ ఏమన్నా జరిగిందంటే ఈ దేశంలో మొదటిసారి జరిగినటువంటి ఓటు చోరీ, సీట్ చోరీ అక్కడే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదని చెప్పడానికి నిదర్శనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే దానికి తార్కాణ నిదర్శనంగా చెప్పొచ్చు. 16 ఓట్లు వచ్చిన వాళ్ళు కావాలన్నా, ప్రజాస్వామ్యంలో 1 ఓటు వచ్చినోడు కావాలన్నా ప్రధానమంత్రి అనేది దేశ ప్రజలు ఆలోచించాలి. అట్లా దేశానికి స్వతంత్రం వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది కాంగ్రెస్. అడ్డదారులలో అధికారాన్ని చేపట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్కు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏ రోజు కూడా గౌరవం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చి మాకు ఓటు చోరీ, సీటు చోరీ, ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. కాంగ్రెస్ ఈ దేశంలో ఒక్క సుభాష్ చంద్రబోస్ గారు ఒక విగ్రహాన్ని పెట్టేందుకు ఇష్టపడలేదు. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్రని దేశ ప్రజలకు చెప్పడానికి ఇష్టపడలేదు. నేను ఇందాక చెప్పినట్టు అయితే నెహ్రూ, లేకపోతే ఇందిరా, లేకపోతే రాజీవ్ గాంధీ ఆ కుటుంబానికి భజన చేయడం తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసింది, ఈ దేశ ప్రజల కోసం చేసింది ఏమన్నా ఉందంటే ఒకటి ఎమర్జెన్సీ,
రెండు అడ్డదారిలో అధికారం. ఈ రెండు తప్ప కాంగ్రెస్ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ క్వైట్ న్యాచురల్గా ఒక పేదోడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న స్థాయి నుంచి మొదలుకొంటే పూర్తిగా డెమోక్రటిక్ వేలో భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి కాంగ్రెస్ చేసినటువంటి మలినాలన్నిటినీ కడుగుతూ భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక పని చేస్తుంటే క్వైట్ న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. వారసత్వ రాజకీయాలు, తాత తండ్రి ముత్తాత వీళ్ళు తప్ప ఒక సామాన్య ప్రజలు అంబేద్కర్ గారు కలగన్నట్టు ఒక సామాన్యుడు అసామాన్యుడిగా అనన్య సామాన్యుడిగా ఎదిగి ఈ దేశంలో వారసత్వ రాజకీయాలని ఒక రకంగా బొందబెట్టి పేదోడు కూడా ప్రధానమంత్రి కావచ్చు, లాంగెస్ట్ సర్వ్డ్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అని చెప్పి పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ ఏడవకపోతే ఏం చేస్తుంది? కాంగ్రెస్కి వాళ్ళ ఇంట్లో కావాలి, 3వ తరం 4వ తరం 5వ తరం వాళ్ళు ప్రధానమంత్రి కావాలి తప్ప ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. 2004 నుంచి 2014 దాకా అంతకుముందు సంకీర్ణాల ధర్మం, 2 ఎంపీలు ఉన్నోళ్ళు బ్లాక్మెయిల్ చేసుడు, 5 ఎంపీలు ఉన్నోళ్ళు బ్లాక్మెయిల్ చేసుడు, నెలలకోసారి సంవత్సరానికోసారి ప్రభుత్వాన్ని కూలదోసుడు, ఇవన్నీ కాదని మీకు బోటాబోటి మెజార్టీ ఇస్తే యూపీఏ 1 యూపీఏ 2లో ఆ నుంచి రౌతి దాకా ఏ నుంచి జడ్ దాకా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలుగా కుంభకోణాలు చేసి దేశ ప్రజలు చీత్కరించి దాదాపు 2 దశాబ్దాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మే 26, 2014లో అధికారంలోకి తీసుకొచ్చిన నాటి నుంచి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ప్రపంచం అనేక రకాలైనటువంటి ఆర్థిక అవస్థలకి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకి లోనవుతున్నా ఈ దేశాన్ని గొప్పగా తీసుకుపోతూ ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక గౌరవాన్ని పెంచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ క్వైట్ న్యాచురల్గా వీటిని జీర్ణించుకోలేదు. ఆకాశం మీద ఉమ్మేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిరిగి అది మీ ముఖాల మీదనే పడుతుంది అనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఏదైనా తీసుకొస్తే మనం వ్యతిరేకించాలి. మనం చేస్తే కరెక్ట్, అది నరేంద్ర మోడీ గారు చేస్తారు కాబట్టి మేము వ్యతిరేకించాలి. అది ఏదైనా డీలిమిటేషన్ అయినా వ్యతిరేకించాలి, మహిళా బిల్లు అయినా వ్యతిరేకించాలి, జిఎస్టీ అయినా వ్యతిరేకించాలి, ఆఖరికి రేపు ఎస్ఐఆర్ చేస్తామంటే కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే మోడీ గారు చేస్తూ ఉన్నారు, మోడీ గారికి పేరు వస్తూ ఉన్నది కాబట్టి మోడీ గారిని వ్యతిరేకించాలి. ఒకటే సింగిల్ ఎజెండా తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా వేరే ఎజెండా ఏం లేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తయింది, అనేక రాష్ట్రాలు డీలిమిటేషన్ వాళ్ళ పరిస్థితిని బట్టి చేసుకున్నాయి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ చేయమని చెప్పింది. మీరు అంబేద్కర్ గారిని గౌరవించారు, గాంధీజీ మాటను గౌరవించారు.